హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అవుతుంది వ్లాగ్ పెట్టి, అదే లాంగ్ వీడియో పెట్టి. ఈరోజు నా లైఫ్లో బోరింగ్ అండ్ రొటీన్ లైఫ్ ఏం జరుగుతుందో ఈ వీడియో అయితే తెలుసుకుందాము. ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఫాస్ట్గా వచ్చేసాం. 8కి లాగిన్ అయితే 7:30కి వచ్చాం. ఎప్పుడు 8కి కూడా వెళ్ళలేదు, అలాంటి రోజు 7:30కి వచ్చాను. అందరూ షాక్ అయిపోతారు. అంటే షాక్ అవ్వడానికి కూడా ఎవరు ఉంటారు అనుకోండి. సో ఇదే అనమాట మా ఆఫీస్ ఎంట్రన్స్. అలా ర్యాప్టో దిగ్గానే అలా పై ఫ్లోర్ వరకు వెళ్ళాలి. మనది 5th ఫ్లోర్. సో అలా ఈ బిల్డింగ్లోనే 5th ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. అండ్ చాలా బాగుంటుంది. బయట ఫొటోస్ అటు మంచిగా తీసుకోవచ్చు. ఇలా ఇంకా బయట గేమ్స్, రెస్టారెంట్స్, ఇంకా బ్యాంక్స్, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మనం అక్కడికి వెళ్ళలేము, ఆస్తులు అమ్ముకోవాలి. మనం రెస్టారెంట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినాలనుకుంటే. సో ఇలా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఒక ఆయుధం ఉండాలి, అదే ఐడి కార్డు. సో వన్స్ ఐడి కార్డ్ స్వాప్ చేసిన తర్వాత మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. మనది 5th ఫ్లోర్ కాబట్టి అలా లిఫ్ట్లో 5 క్లిక్ చేస్తే సో అలా లిఫ్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో లిఫ్ట్లో ఎక్కగానే హ్యాపీగా ఏసీ చల్లగా తగులుతుంది అనమాట. సో ఫైనల్గా మనం 5th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అదే అనమాట మన ఆఫీస్ ఫ్లోర్. సో అలా మనం స్వాప్ చేసిన తర్వాత ఆఫీస్కి అయితే వచ్చాం. సో ఇదే అనమాట మా విశాలమైన మా ఆఫీస్. ఈరోజు నేను మార్నింగ్ దట్టు 7:30గా వచ్చాను కాబట్టి ఎవ్వరూ లేరు. 8కి అయితే అందరూ వస్తారు ఎగ్జాక్ట్గా. ఖాళీగా ఉంది, చాలా పీస్ఫుల్గా. మార్నింగ్ వస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నా. సో 5 months తర్వాత మార్నింగ్ 7:30కి వచ్చాను. సో ఇది కాలింగ్ బూత్ అనమాట. లోపలికి వెళ్ళి మాట్లాడితే బయట వాళ్ళకి ఏం వినిపించదు. సో సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి. సో ఇదే అనమాట, ఇక్కడే మా టీం అయితే ఉంటుంది. మా అందరి టీం ఇక్కడే కూర్చుంటాము. అండ్ మన డెస్క్ వచ్చేసరికి ఇదే అనమాట మనం ఉంటున్న డెస్క్ అయితే. సో మార్నింగే రావడం వల్ల ఎవ్వరూ లేరు. నేనే ఫస్ట్ వచ్చా. మనం మళ్ళీ ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయమనుకోండి. అలా వచ్చేసి సరే అని చెప్పి క్యాంటీన్కి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చా. అలా తినేసి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయినదే అనమాట మా ఆఫీస్. ఇక్కడ సోఫాస్ మనం ఇక్కడ ఏం లేదు, మనం ఎక్కడైనా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. వర్క్ అయితే చేయాలి, అది మాత్రం మ్యాండేటరీ. అండ్ ఇంకా ప్యాంట్రీకి వెళ్ళి ఏమైనా తినేసి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు వర్క్ లాగిన్ అవుదామని అనుకున్నా. మనం అదృష్టం చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడూలాగే 8కి ఇంకా ఓపెన్ చేస్తారంట. మనం 8 కన్నా ముందు వచ్చాం కాబట్టి ఓపెన్ చేయలేదు. అలా మీకోసం వీడియో తీస్తున్నా. ఇదే అనమాట మా చాలా పెద్ద క్యాఫ్టేరియా. యాక్చువల్లీ ఇది ఒక్కటే మా డిపార్ట్మెంట్ ఒక్కటి ఈ బ్లాక్లో ఉంటాము. ఈ ఫ్లోర్లో వేరే బ్లాక్ అయితే ఉంటుంది, అది మా మెయిన్ బ్లాక్. అక్కడ చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఇది ఒకేలా ఉంటుంది కాబట్టి డిఫరెంట్ టీమ్స్ అయితే ఉంటాయి. లేదు, 8కి ఓపెన్ అవుతుందంట. సో తిరిగి వచ్చేస్తున్నాం. అలా మార్నింగే 8:30కి మళ్ళీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అలా టీవీ చూసుకుంటూ చిల్ అవుతూ అయితే సేమియా ఉప్మా తిన్నా. ఎవరికి నార్మల్గా ఉప్మా ఇష్టం ఉండదు, బట్ అదేంటో నేను వింత జీవిని, అందుకే నాకు ఉప్మా అంటే ఇష్టం. అలా వర్క్ చేసిన తర్వాత మా టీమ్మేట్ అయితే ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చారు పెళ్ళికి అని చెప్పి. ఆ కార్డ్ మాత్రం బరువుగా, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంత బరువుగా ఉంది. చాలా క్లాస్గా భలే ఉంది. అసలు ఎంత కాస్ట్ అనుకుంటా, భలే ఉంది అసలు. పెళ్ళి ఇంకా అద్దరిపోతుందేమో. ఈరోజు ఏంటో అనుకోకుండానే మా టీం అందరూ కలిసి చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారు. అనుకోకుండానే అందరూ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు, నేను తప్ప. ప్యాంట్రీకి వెళ్తున్నాం, అలా టైం పాస్ చేద్దాం. ఇప్పుడు మీకు ప్యాంట్రీ చూపిస్తాను, మా క్యాఫ్టేరియా చూపిస్తాను. మా ఆఫీస్లో చాలా బాగా అందరికీ నచ్చింది ఏమైనా ఉందంటే ఈ స్నాక్స్ పెట్టడమే. ఫ్రూట్స్ కూడా పెడతారు, దట్టు డైలీ 2 times పెడతారు. 2 క్యాఫ్టేరియాలో పెడతారు. మొత్తం 3 types డిఫరెంట్గా పెడతారు. యాపిల్స్, గోవా, బనానా చాలా పెడతారు అనమాట. అండ్ ఇంకా స్నాక్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. చిప్స్, డ్రింక్స్ చాలా ఉంటాయి. మిల్క్ షేక్స్ తాగినంత అన్లిమిటెడ్. ఇంకా ఇలా వచ్చేస్తే మా గేమ్స్ రూమ్. ఇలా కాలేజ్లో అలా గేమ్స్ పీరియడ్ ఏమి ఉండదు అనమాట. సో మనం ఎప్పుడైనా వచ్చి వెళ్ళి ఆడుకోవచ్చు. కాకపోతే ఆడుకోవడానికి టైం ఉండదు, అది విచిత్రం. అక్కడ టైం ఉన్నా ఆడుకోలేము. ఇంకా టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, క్రూజ్ బాల్ ఇవే ఉంటాయి ఇండోర్ గేమ్స్ లాగా, అంతే. తిను నాతో పాటుగా మా టీంలో ఇంటర్న్ కింద జాయిన్ అయ్యాడు. తను జైపూర్ నుంచి, తనకి తెలుగు రాదు.
తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, నేను తెలుగు నేర్పిస్తున్నాను, తనేమో నాకు హిందీ నేర్పిస్తూ ఉంటాడు. అలాగ అందరికీ నమస్కారం, నేను అక్షత్ని అని చెప్తున్నాడు అనమాట. అలా 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 కొంచెం టైంపాస్ చేస్తాం, వర్క్ చేసిన తర్వాత అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ లంచ్ కూడా అయిపోయింది, వర్క్ కూడా అయిపోయింది. సో అందుకే ఇద్దరం కరెక్ట్ అలా టైంపాస్ అయితే చేస్తున్నాం అనమాట. ఇద్దరం కలిసి, ఇద్దరికి వర్క్ అయితే లేదు, అందుకే క్యామ్ ఆన్ చేసుకుని విచిత్రంగా టైంపాస్ చేస్తున్నాం. సో అలా 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 అయిపోయింది. టైం 3 అయితే అయిపోయింది. అండ్ మా అందరం కలిసి ఒక రూమ్లో కూర్చున్నాం. వీళ్ళిద్దరూ మా ప్రీవియస్ ఇంటర్న్స్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఫుల్ టైం అయిపోయింది, ఇప్పుడు మేమిద్దరం ఇంటర్న్స్, అంటే వీళ్ళు మాకు సీనియర్స్ అనమాట. అలా నలుగురం కలిసి కూర్చొని ఒకే రూమ్లో కూర్చొని వెళ్ళి వర్క్ చేస్తున్నాం. చెప్పాను కదా, డెస్క్ దగ్గరే ఉండి వర్క్ చేయాలని ఏమీ లేదు, మాకు నచ్చిన దగ్గర వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. సో అలా నలుగురం కలిసి ముచ్చట్లు పెడుతూ వర్క్ చేసుకుంటూ అలా అలా టైంపాస్ చేస్తున్నాం. ఇంకా ఆఫీస్కి వెళ్తే ఏదో టైంపాస్ అయిపోద్ది అనమాట. అలా 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 4 అయిపోయింది. అండ్ 4 అయిన తర్వాత ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందంటే, మా ఆఫీస్లో ఈరోజు ఫ్రీ స్నాక్స్ పెడుతున్నారు. ఆ ఫ్రీ స్నాక్స్ అంటే ఏంటంటే ఇదేదో బర్గరు, చిప్స్ ఏవో పెడుతున్నారు. అండ్ హ్యాపీగా బర్గర్ అందంగా ఉంది, కానీ తినడానికైతే నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్స్ నచ్చిందంట. సో పెట్టారు కాబట్టి తినాలి కాబట్టి టైంపాస్కి అలా అలా తినేసాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి అయితే మాకు షటిల్ అయితే ఉంటుంది ఆఫీస్ నుంచి రాయదుర్గ్ మెట్రో వరకు. అలా మెట్రో వరకు ఎక్కి మెట్రో దిగేసి అయితే వెళ్ళిపోతున్నాను. అమ్మ మెట్రో ఎక్కి దిగేసరికి చాలా అంటే చాలా తల ప్రాణం తోకకు వచ్చినట్టుగా ఉంటుంది. అలా మెట్రో దిగేసి అయితే వచ్చాం. డైలీ రొటీన్ ఈ మెట్రో ఎక్కడం దిగడం వెళ్ళడం, వామ్మో చాలా కష్టం అమ్మ. అసలే ఈరోజు ఇంకా 5 అయింది, మేము 6కి వచ్చాము. ఇక్కడ మెట్రో 5:30 అలా టైం అవుతుంది, అందుకే చాలా ఖాళీగా ఉంది. ఇంకొక 1 అవర్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, దోచుకొని వెళ్ళిపోతారు. మొత్తం తల ప్రాణం తోకకు వస్తుంది, అస్సలు చాలా రష్గా ఉంటుంది. ఓపిక అంతా మెట్రో ఎక్కి దిగబడితే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 1 km నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ట్రాఫిక్ చూపిస్తా చూడండి, ఎంత ఉందో చూడండి, ఎంత ట్రాఫిక్ ఉందో సార్, ఎంత ఉందో. ట్రాఫిక్లో 3 km ఆఫీసు పీజీ నుంచి గంట పడుతుంది కేవలం ఈ ట్రాఫిక్ వల్ల. నడవలేకపోతున్నా, ఎండ మామూలుగా లేదు. ఇంకా మేము మార్నింగ్ 8కి వెళ్ళి ఈవినింగ్ 5కి వస్తున్నాం. అప్పటికి ఇంకా ఎండ కొంచెం తగ్గుతుంది కూడా సరిపోయింది, లేకపోతే హైదరాబాద్లో అస్సలు బ్రతకలేదు. పీజీకి అయితే వచ్చేసా. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి. లిఫ్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా పీజీ మంది 5th ఫ్లోర్ అనమాట. రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వచ్చేసా. 5కి స్టార్ట్ అయితే వచ్చేసరికి 6 అయింది, జస్ట్ 3 kmకి మాత్రమే. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళాలి. సో జిమ్ కూడా మా పీజీలోనే ఉంటుంది. సో జిమ్కి ఫ్రెష్ అయిన తర్వాత జిమ్కి వెళ్ళి ఒక 1.5 hour అలా జిమ్లో టైంపాస్ చేసి మొత్తం అంతా జిమ్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అప్పుడు తినడానికి అయితే వెళ్తా. ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నా. ఇదే మా జిమ్. ఎక్విప్మెంట్స్ అయితే ఉండవు, కొన్ని ఉంటాయి. సో ఫైనల్లీ ప్రతిరోజు ఆఫీస్ నుంచి రాగానే జిమ్కి అయితే వస్తాం. లక్కీగా ఈరోజు ఎవ్వరు లేరు, సో నేను హ్యాపీగా వీడియో తీసుకొచ్చు. అలా జిమ్లో అయితే ఒక 1.5 hour అలా టైంపాస్ చేస్తా. థ్రెడ్మిల్ ఒక 30 minutes, వార్మప్, ఇంకా స్ట్రెచెస్, ఇంకా మెడిటేషన్, ఇవన్నీ చేసి అలా 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 ఒక 1.5 hour ఇక్కడ టైంపాస్ చేస్తాను. ఫ్యాన్ కింద ఉన్న చెమట్లు పడుతున్నాయి. ఫైనల్లీ థ్రెడ్మిల్ చేసా అండ్ నెక్స్ట్ వార్మప్ చేసా, అంతే. ఇప్పుడు డంబెల్స్. సడన్గా నాకు డ్యాన్స్ వచ్చిన సాంగ్ అయితే ప్లే అయింది స్పాటిఫైలో. ఇంక అందుకే జిమ్ ఆపేసి మరి డ్యాన్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 7.5 kgs డంబల్ ఎత్తుతాను, ఎందుకంటే మా హాస్టల్లో అదే హైయెస్ట్. సో అదే ట్రై చేస్తాను. 7.5 kgs, దిస్ ఈజ్ 7.5 kgs. ఇంతే కదా అనుకోకండి, నాకు అది ఎక్కువే. ట్రైన్ ఫర్ ద ఫస్ట్ టైం.
చాలా కష్టంగా ఉంది. సో ఫైనల్లీ అలా జిమ్ ఒక 1 అవర్ అయితే చేస్తా. సో 1 అవర్ ట్రెడ్మిల్, వార్మప్, డంబుల్స్, స్ట్రెంత్ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత అలా కొంచెం కూర్చుంటాను కళ్ళు మూసుకొని ప్రశాంతంగా. అప్పుడు రూమ్కి వెళ్ళి అప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు తినేసి అప్పుడు ఏమైనా చదువుకోవడమో వర్క్ చేసుకోవడమో చేసుకున్న తర్వాత అప్పుడు నా డే అయితే ఫినిష్ చేస్తా. సో ఇదన్నమాట, డన్ ఫర్ ద డే. దిస్ ఈజ్ హౌ ఐ కంప్లీట్ మై డే ఇన్ మై లైఫ్. సో ఇలా అయితే అయిందనమాట ఈరోజు. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.